అయ్యప్ప పూజా కార్యక్రమాల్లో అయ్యప్ప దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వాములు షర్టు విప్పేస్తారు. దేనికోసం, కారణం ఏంటని అడుగుతున్నారు. అయ్యప్ప పూజ కార్యక్రమంలో స్వాములు చొక్కా విప్పడానికి అనేక సంప్రదాయమైనటువంటి ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయండి. దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే భక్తి, నిరంబరత గుర్తుది. ఇక అహంకారాన్ని విడనాటానికి పూజా సమయంలో చొక్కా తీసివేయడం సంపద, హోదా, ఇతర భౌతిక బంధాలను గుర్తి తొలగించి దేవుడి ముందు అందరూ కూడా సమానమని తెలియజేస్తుంది. ఇక రెండవది వినమ్రత. ఈ చర్య వలన భక్తులు అయ్యప్ప స్వామి ముందు తమ అహంకారం విడిచిపెట్టి పూర్తి భక్తితో వినయంతో శరణు వేడుకుంటారని చూపిస్తూ ఉంటుంది. ఇక దేవాలయంలో ఉన్నటువంటి సానుకూల శక్తిగా మూలాలకు భావించబడుతూ ఉంటుంది. దేవాలయాలు మొత్తం కూడా సానుకూల శక్తి మూలాలు ఇవి. చొక్కా లేకుండా ఉన్నప్పుడు ఆ శక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంపై ఉన్న ప్రధాన శక్తి కేంద్రంలోకి, చక్రాల్లోకి ఇది ప్రవేశిస్తూ ఉంటుంది ఆ శక్తి అనేది. దానికోసం పూజా సమయంలో వచ్చే ఆధ్యాత్మిక ప్రకంపనలు సానుకూల శక్తి నేరుగా శరీరం గ్రహించడానికి ఉపయోగపడుతుందని. అయ్యప్ప దీక్షా సమయంలో పంచభూతాలైనటువంటి భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఈ మొత్తం కూడా అనుసంధానం కావడం ఒక ముఖ్యమైనటువంటి అంశం. చొక్కా లేకుండా ఉండటం వల్ల గాలితో అనుసంధానం కావడం ఒక మార్గం. దక్షిణ భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో, ముఖ్యంగా కేరళ, తమిళనాడులో గుడిలో ప్రవేశించే ముందు చొక్కా తీసివేయడం అనేది ఒక పాత ఆచారం. అయ్యప్ప పూజలు ఎక్కువ కూడా ఈ ప్రాంతం వాళ్ళు ఆచరిస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలం. కాబట్టి అదొక పురాతనంగా వచ్చేసింది. ఇక పురాతన కాలం నుండి కుట్టినటువంటి వస్త్రాలు, కుట్టు ఉన్న బట్టల్ని పూజా సమయంలో ధరించడం వల్ల శ్రేయస్కరం కాదని నమ్మకం అన్నమాట. చొక్కా తీసివేయడం ద్వారా కుట్టు లేని వస్త్రాలను మాత్రమే ధరిస్తుండగా భావిస్తారు. అందువల్ల చొక్కా విప్పడం వల్ల ఈ యొక్క విషయాలు మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఆచారాన్ని పెట్టడం అనేది జరిగింది. భక్తి, వినయం, స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక శక్తి నేరుగా గ్రహించే ఒక సంప్రదాయమైనటువంటి ప్రక్రియ ఇది చొక్కా విప్పడము. అనాథ రక్షకనే శరణమయ్యప్ప.